వచ్చింది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్టు రాత్రి అన్నంలో పాలు పోసి తోడు పెట్టుకున్నాను. ఆ తోడు పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు పండిపోయినాయి నా దగ్గర ఉన్నాయి, అందుకోసం మిరియాల పొడి యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాను. ఈరోజు మా జత్విక్ నాన్నకేమో దోశ వేసానండి. దోశ ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ అలా వేసాను, కానీ వీడియో తీయలేదులేండి. అది ఈ రకంగా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాను. ఇలా తినటం వలన సమ్మర్లో బాగా కూలింగ్ బాగుంటుంది హెల్త్కి అని చెప్తూ ఉంటారు కదండి. సరే ట్రై చేద్దాం. ఈరోజు జావ కూడా స్కిప్ చేశాను, దోశ కూడా స్కిప్ చేసి ఇలా తోడు పెట్టుకుని తింటున్నాను అన్నమాట. చాలా బాగుందండి. నేను అసలు సాల్ట్ తగ్గితే తినలేను, మరలా అందుకోసం చూసుకుని మరలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. మా అమ్మ ఎప్పుడు అనేది పెరుగన్నంలో కూడా ఉప్పు వేస్తే సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవడానికన్నా లేచి వెళ్ళేదాన్ని. అలా తినకూడదు, ఉప్పు మానేయి అని చెప్పేది. అయినా కానీ మనకి ఇంతవరకు బాదు. పెరుగన్నంలో ఉప్పు వేసుకునేటప్పుడల్లా అమ్మ మాటలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అసలు అమ్మ ఏమో ఉప్పు వేసుకునేది కాదు పెరుగన్నంలో. తనకి బీపీ వచ్చిన తర్వాత ఏమో మానేసింది. చిన్నప్పుడు వేసుకునేది మేము చిన్నప్పుడు, కానీ తర్వాత మానేసింది. నన్ను మానేయమంటే నేనేం మానేయలేను. రోజు పెరుగులో ఉప్పు వేసుకునేటప్పుడల్లా అమ్మ గుర్తులు.